ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఫస్ట్ నన్ను మాట్లాడమని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా 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 నచ్చింది నాకు. అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అసలు. అండ్ సాహిత్, థ్యాంక్ యూ బ్రో ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. ఇందులో నేను చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాను. అది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు ప్లే దాట్ రోల్. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ నేను ఇలాంటిది ఒకటి చేస్తే బాగుండని అనిపిస్తుంది. ఇది అలాంటి సినిమా, ఇది చాలా మంచి సినిమా, ఇది చాలా దూరం వెళ్తుంది అందరూ చెప్తారు. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది వై సాహిత్ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఒక సినిమా ఒక డైరెక్టర్ నుంచే రావాలి ఆలోచన, కానీ దానికి గట్టిగా నిలబడి ప్రొడ్యూస్ చేసే బలము ప్రొడ్యూసర్స్ సురేష్ అన్నకి, భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. ఈ రోజు మేము అందరం ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ భయ్యా అగైన్. అండ్ డార్లింగ్ అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు యువ ఈస్ బీన్ స్ట్రగ్లింగ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ హిస్ దట్ షార్ట్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ హిమ్ టు ప్లేసెస్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. అండ్ సాహిత్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడ వచ్చినందుకు ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్ మీన్స్ అ లాట్. అక్కడున్న మీడియా ప్రతినిధులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అంటే సినిమా బాగుంటే చాలు. ఏ డైరెక్టర్, ఏ యాక్టర్, ఏ లాంగ్వేజ్ ఇవన్నీ సెకండరీ. సినిమా బాగుందా చూసేద్దాం, చూడటమే కాదు ఇంకో 10 మందికి చెప్పారు సినిమా బాగుంది వచ్చిన వెళ్ళు. నైసెస్ట్ ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు. అలాంటి తెలుగు ప్రేక్షకుల్లో అదే సినిమా పిచ్చున్న ఒకరిని నేను. కాకపోతే ఈ టీంలోకి వచ్చిన దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అందరూ నాలానే ఉన్నారు. అఫ్కోర్స్ నేను సాహిత్ మేబీ ఎక్సలెంట్గా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడొచ్చాను ఆర్ గెటింగ్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్. సో మా ఇద్దరు వైపు మాకు తెలుసు మా ఈక్వేషన్. బట్ షూట్ చేసినప్పుడు ఎలా ఉండిందంటే ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్. అందరి మైండ్లో ఒకటే, ఒక మంచి సినిమా చేస్తున్నాం, మనం 100% ఇద్దాం. ఆ వైబ్, ఆ ఎనర్జీ మనకు తెలిసిపోతుంది ఒక టీంతో వర్క్ చేసినప్పుడు. అంటే ఆల్ ది కో యాక్టర్స్, అనన్య, నోయల్, అజయ్ అన్న, తనస్వి, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఎట్లా ఉండిందంటే లైక్ మనం ఎన్న చిన్న గ్యాప్ ఇస్తే వీళ్ళు తినేస్తారా అన్న స్పేస్లో చేసిన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టీం చేసిన ఫిలిం ఓకే. కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక 1 లైన్లో చెప్పాలంటే ఎంటర్టైన్మెంటే కాదు, దాంతోపాటు ఒక గొప్ప కాజ్ కోసం ఫైట్ ఉండే థీమ్తో చేసిన ఫిలిం. సో ఇట్ హ్యాస్ దట్ మోటివేషన్ అండ్ ప్యూర్ ఎమోషన్స్. సో అది మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తాను మేము అందరము ఆశిస్తున్నాము. వీ హ్యావ్ డన్ దిస్ ఫిలిం ఫర్ యూ అండ్ మీ అందరికీ ఫిలిం చూపించాలని వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. And I request all the media persons to help us reach this film to the maximum extent. ఎందుకంటే ఒక ఫిలిం ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే అది మీడియా చేతిలోనే ఉంటుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, మై పేరెంట్స్ అండ్ మన సాయిత్. థ్యాంక్ యూ సో మచ్, యూ హెవ్ కన్సిడర్డ్ మీ ఫర్ దిస్ రోల్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు. And I would like to thank the producers, Suresh Anna and Nishant for having me in this project. Thank you so much. ఫస్ట్ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఇంపాక్ట్ నచ్చితే నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఇంకా నచ్చుతాయి, నెక్స్ట్ వచ్చే ట్రైలర్ ఇంకా నచ్చుతుంది, నెక్స్ట్ వచ్చే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ అందరినీ ఒక హెడ్ టర్నింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. పొట్టెల్ అనే సినిమా అలా గుర్తుండిపోతుంది. సినిమా ఇంకా బాగా మీ అందరికీ నచ్చుతుంది నాకు తెలుసు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మేమందరం ఈ సినిమాని చాలా ఇష్టంగా కష్టపడి చేసాము. యాక్చువల్లీ మాకంటే సాహిత్, నిశాంత్ వీళ్ళందరూ అయితే ఇంకా ఎవ్రీ డే అసలు వాళ్ళు చూసే ఎగ్జైట్మెంట్, ఆ పాజిటివ్నెస్ చూసి నాకు ఫస్ట్లో చేశారు ఓకే అని అనుకున్నాను. అంటే ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, బట్ దాని తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ పాజిటివ్నెస్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా మామూలు సౌండ్ చేయబోట్లేదు సాహిత్ అన్నట్టు.
కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం, కొన్ని సినిమాలు మనీ కోసం, కొన్ని సినిమాలు స్టార్డమ్ కోసం, కొన్ని సినిమాలు ఇంకా ఏదేదో రీజన్స్ కోసం చేస్తాం. బట్ వీటన్నిటితో కలిపి ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది పొట్టేల్ అనే సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్ అండ్ నిశాంక్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఫర్ కన్సిడరింగ్ మీ దిస్ రోల్. ఎందుకంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కంటే నేను చేస్తున్న కొద్దీ దీంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ and Yuva for being the nicest co-star and Noel also, Papa Tanasvi. So everyone, గుర్తుపట్టుకోండి పొట్టేల్ అనే సినిమా వస్తుంది. మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చిన్న సినిమాలు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇది చిన్న సినిమా అని అనుకోకండి, చాలా పెద్దగా వస్తుంది. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణయ్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. మీరు రావడంతో ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిశాంక్ చెప్పినట్టు మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా, లేదంటే సినిమాకి సంబంధించి ఏదైనా ఫస్ట్ మేము కాల్ చేసేది ప్రణయ్ అన్నకి అనమాట. తను ఉన్న బిజీ టైంలో కూడా ఈవెంట్ కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నేను ఎప్పుడు ప్రణయాన్ని చూసుకుంటే ఐ థింక్ లైక్ అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్ద హిట్ కొట్టి కూడా ఇంత హంబుల్గా ఉంటారు, ఎలా సాధ్యమో నాకైతే అర్థమవుతలేదు. అండ్ యానిమల్ లాంటి హిట్ కొట్టి కూడా సింపుల్గా వచ్చి అసలు ఏది అన్నట్టు నిలిచినట్టు చూడండి, అది హంబుల్నెస్. మాకు ఎప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటాను, అరే ప్రణయ్ చూడండి ఎంత హంబుల్గా ఉంటాడో, మనము నేర్చుకోవాలరా అని చెప్పి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఇలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఫిలిం పొట్టేల్, నేను ఇంతకుముందు సవారీ అనే ఫిలిం చేశాను. దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. ఆల్సో బంధువర్గడ ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, నేను రాసేటప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో అదే హై ఈ రోజు వరకు ఉంది. అంటే నాకు ఉండడం అది ఈజీ విషయం, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ది రైటర్ ఆల్సో డైరెక్టర్. బట్ ఎడిట్ చేస్తున్న ఎడిటర్ దగ్గర నుండి మ్యూజిక్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ వరకు అందరూ అదే హైలో ఉన్నారు. సో ఐ థింక్ దిస్ టైం చాలా గట్టి కొట్టబోతున్న నమ్మకం నాకుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న అండ్ నిశాంక్ ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఈవెన్ రైటింగ్ అప్పుడు, ఆల్సో మేకింగ్ అప్పుడు నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను మూవీ చేయగలిగానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా క్యాస్ట్ యువచంద్ర కృష్ణ, గుర్తుంచుకోండి పేరు. నిశాంక్ నా పేరు చెప్పినట్టు నేను యువచంద్ర పేరు చెప్తున్నా. ఇతని పేరు కూడా చాలా గట్టిగా నడవబోతుంది. అండ్ ఈజ్ డెబ్యూటింగ్ విత్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ మామ. అండ్ మాది ఇప్పటికి కాదు, రిలేషన్ చాలా ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది. అండ్ ఐ నో విల్ డూ వెల్. బట్ ఇప్పుడు ప్రపంచం తెలియబోతుంది అంతే, నాకు తెలిసింది నువ్వు అంతే. ఓకే. అండ్ అనన్య, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ తను ఎమోషనల్ సీన్స్లో చేసిన విధానం కానీ, అది దాని గురించి నేను ప్రీవియస్లో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే 2 years అయిపోతుంది. ఆల్సో నోయల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పగానే మీరు అదే హై ఫీల్ అయి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ మూవీలో ఉన్న మేజర్ సర్ప్రైజ్ అజయ్ అన్న, యాక్టర్ అజయ్. తన విశ్వరూపం చూడబోతున్నారు ఈ మూవీలో. అండ్ తన లుక్ గురించి ఒక చిన్న ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. తన ఈ మూవీలో ఎలా కనిపించబోతున్నాడు అనేది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్సో ఆల్సో శ్రీకాంత్ అయ్యంగర్ గారు అండ్ ఎవ్రీవన్, ఎవరి పేర్లో నేను మర్చిపోతే ఐఎమ్ సారీ. బట్ అందరు చాలా సపోర్ట్ చేశారు అండ్ నమ్మారు. అండ్ ఐమ్ వెరీ తనశ్రీ, తను స్టార్ యాక్చువల్గా ఈ మూవీకి స్టార్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్ అని నేను అనుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్లో అంత బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఐఎమ్ హ్యాపీ సో మచ్. అండ్ ఆల్సో మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు యాజ్ యూజువల్ నాకు సవారీలో ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ పొట్టేల్లో కూడా తన కెరియర్ బెస్ట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, ఆల్సో మై డిఓపి మోనీష్ భూపతి రాజు. అండ్ మా రిలేషన్ ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 15 yearsది. చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ వరకు వచ్చాం మా జర్నీ. అండ్ నేను తనకు థ్యాంక్ యూ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు తనశ్రీ. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. షాహిద్ పంపించిన 1-2 days బ్యాక్ నేను చూశాను. ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. పల్లెటూరు ఎన్వైరన్మెంట్. నేను ఒకరోజు షూట్ జరిగేటప్పుడు వికారాబాద్ దగ్గరికి పోయాను నేను షూటింగ్ చూడడానికి.
ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్ అదంతా చూసినాక అనిపించింది వీళ్ళు ఒక అథెంటిక్ స్టోరీ పికప్ చేశారు. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్ అండ్ ప్రజలందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద హీరో యువచంద్ర, తన వర్క్ నేను బంధన్ బ్రిగేడ్లో చూశాను. ఫస్ట్ షార్ట్ మూవీ షాహిద్ తీసిన ఫస్ట్ షార్ట్ మూవీ. అప్పుడే నాకు నిషాంక్ పరిచయం అయ్యాడు. సిన్స్ దెన్ లైక్ వీఆర్ ట్రావెలింగ్ యూఎస్లో మాకు పరిచయం ఉంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు లైక్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ నిషాంక్ హ్యాడ్ ఆన్ షాహిద్, and I hope they continue to be the friends like this. And thank you very much for producing and giving opportunity for Shahid. And oka cinema first Savari and Tisharu, and after that this is the second movie. And I would like to wish all the best for entire team, cast and crew, Suresh garu and Nishank, Yuvan garu and Ananya, and other technical team who are behind this screen. All the best for them. This is our first movie from Pragna Samiti Creations along with Nisha Entertainment. And ఈవెంట్ చేయడానికి మెయిన్ సౌండ్ ఆల్రెడీ చూశారు కదా మోషన్ పోస్టర్, రైట్? సో ద ఫస్ట్ ఇంపాక్ట్, రైట్? సినిమా కూడా దానికి 100 రేట్లు ఉండబోతుంది. ఓకే, సో సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దిస్ ఈజ్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఐ థింక్ పిక్చర్ చాలా బాగా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ యువర్ టైమ్ అండ్ ఐ బీ అవైలబుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను సాహిత్, నేను మా జర్నీ ఒక 25 years నుంచి ఉంది. మా ఇష్టం మా సినిమా కొద్దీ ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఒక 25 years జర్నీ నాది సాహిత్యం ఉంది. సో మేము సినిమా చేస్తున్నాము, ప్రతిసారి చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్కి రావడం, కానీ వాడు మొత్తం నా అనుకుంటే వాడు ఇన్ని రోజులు కష్టపడి చేశాడు. ఇన్ని రోజులు 2 సినిమాల తర్వాత ఈరోజు ముందుకు వచ్చి ఈవెంట్ చేస్తున్నాము. నాకు తెలిసి నేను చేసుకుందాం అనుకుని ఏమైనా చేద్దాం అనుకుంటే నాకు అన్న గుర్తొచ్చిండు. ఎప్పుడన్నా ఏమున్నా నేను ఏదైనా ఫస్ట్ థింగ్ నాకు సాహిత్కి ఏమైనా క్వశ్చన్ వచ్చినా, ఎనీథింగ్ ఏమైనా వచ్చినా ప్రణయ్ కాల్ చేస్తుంటుంది. అన్న ఇది పలానా, ఇది అన్న ఏం చేద్దామన్నా, ఇదంటే ఇలా చేయండి రా, ఇలా చేయండి అన్న గైడ్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి ఫిలిం మేకర్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకొని మేము నెక్స్ట్ ఎవరైనా సపోర్ట్ చేయడానికి కూడా నువ్వు ఉంటావన్నా. ప్రణయ్ సపోర్ట్ చేశాడు కాబట్టి మమ్మల్ని మేము ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలన్నట్టు మీరు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు సాధిస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా దీన్ని మించి ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడు చెప్తే మేము ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మా సినిమా గురించి. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ చూసాక మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఈ రిలీజ్ డేట్ అనేది మాకు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో మేము అనౌన్స్ చేస్తాము. నెక్స్ట్ 2024లో ఒక గొప్ప సినిమా రాబోతుంది, ఒక గొప్ప దర్శకుడు రాబోతున్నాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాడి పేరు సాహిద్ మోత్కూరి. ఇండస్ట్రీ మొత్తం గర్వపడే సినిమా తీశాడు ఈసారి. వాడు చాలా రోజులు గుర్తుండిపోద్ది పేరు సాహిద్ మోత్కూరి. థ్యాంక్ యూ సో మచ్.